శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్యాచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 11 అంతుపట్టని స్వామి అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, యనకుర్తిలో ఒక టీచర్ కుమారుడికి బుద్ధిమాంద్యమును కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవుట. అప్పుడు స్వామికి చూపిస్తే ఆయన చెప్పారట, పూర్వజన్మలో అతను పందెపు గుర్రాలు తోలేవాడు, వాటిని కొట్టిన పాపం అనుభవించాలి కదా అని చెప్పారట స్వామి. అంటే అతనికి ఆ కాళ్ళు చేతులు స్వాధీనం లేకపోవడం, బుద్ధిమాన్యము ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, పూర్వజన్మలో అతను పందెపు గుర్రాలను తోలుతూ వాటిని కొట్టేవాడు అనమాట. వాటి పాపం ఈ రూపంలో అతను అనుభవిస్తున్నాడు అని చెప్పారు. దీన్ని బట్టి మనం జీవుల్ని హింసించకూడదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటితో ఇలా పందాలేయడము అట్లాంటి పనులు చేయకూడదు అని. స్వామి దగ్గరకు వచ్చిన ఒక సన్యాసి మూర్ఛ వచ్చి గిరగిరా తిరిగి కింద పడే పక్షి వల్లే పడిపోయాట. ఓ సన్యాసి వచ్చి గిరగిరా పక్షులే తిరిగి పడిపోతూ ఉండేవట. స్వామి చెప్పారట, పూర్వం ఇతడు పక్షులను వేటాడేవాడు, అనుభవించవద్దా అన్నారు. అతడు పక్షులను వేటాడేవాట. అందుకని ఈ జన్మలో అతను అలా ఒక వ్యాధిలాగా అతను గిరగరా పక్షులే తిరిగి కింద పడిపోవడం అనమాట. అట్లా అతనికి వచ్చిందనమాట. అలాగే ఒక చిన్నపిల్లవాడికిట 2 బొటన వేళ్ళు స్పర్శ తెలియకుండా ఉన్నాయట. స్వామి దగ్గరికి అతను తీసుకొస్తే ఇతడు తమాషాకు వంగలకర్రతో పిట్టలను కొట్టేవాటండి వంగలకర్రతోటి. అనుభవించక తప్పుతుందా అన్నారు. చూడండి, ఇట్లాంటివన్నీ మనం గత జన్మలో చేసుకున్న వాటిని బట్టే వస్తాయన్నమాట. గత జన్మలో మనం చేసుకున్న పాపాలు, ఏ జీవుల్లో వేటిల్లో హింసించిన పాపాలు ఈ జన్మలో మనకి ఇట్లా వస్తాయన్నమాట అండి. ఒకరోజు ఆశ్రమానికి ఒక యానాది శ్రీ ఆమె 3 కుమార్తెలు వచ్చారు. వారికి స్వామి అన్నం పెట్టించారు. విస్తట్లోని అన్నం తల్లి కంటే ముందు ఆ 3 బిడ్డలు తినేశారట. ఆమెకు మరలా అన్నం పెట్టించి స్వామి అన్నారట, ఈవిడికి వీళ్ళే కాదు, ఇంకా ఇంటి దగ్గర 4 బిడ్డలు ఉన్నారు. ఆవిడ 3 తీసుకొచ్చింది. ఇంటి దగ్గర ఇంకా 4 ఉన్నారట. మొత్తం 7 ఉన్నారట ఆవిడకి. పూర్వం ఈమె వెంకటగిరి రాజుగారి కోడలు, గొప్ప రాజు కోడలట ఆవిడే. తన 7 దాసీలకు తిండి పెట్టకుండా ఈమె హాయిగా భోంచేసింది. 7 దాసీలు ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ తిండి పెట్టారు కట్ట, ఆవిడ హాయిగా తినేట. ఇప్పుడు ఆ దాసీలు ఈమె బిడ్డలై పుట్టి ఆమెను తిననీయకుండా బాధిస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, ఆవిడకి ఆ దాసీలే ఈవిడ తిండి పెట్టలేదు కాబట్టి ఈవిడ అది అనుభవించాలి కదా. అందుకని ఆ దాసీలే మళ్ళీ ఈవిడ కడుపున బిడ్డలుగా పుట్టారట. చూడండి, ఈవిని బాధపడుతున్నారు. ఆవిడ తినేవ్వకుండా ఆ పిల్లలు 7 పిల్లలు తినేస్తూ ఉంటారు. ఎంత అన్నం దొరికినా సరే 7కి సరిపడా అన్నం కదా. ఈవిడేమో పేదరాలుగా పుట్టింది, దాన ధర్మాలు అవి చేయక. అది శ్రీ సాయిబాబా లాగే శ్రీ వెంకయ్య స్వామి కూడా భక్తులను దక్షిణ అడిగి తీసుకునేవారు అనమాట. అందుకే కొంతమంది స్వామి డబ్బు పిచ్చి ఎక్కువ అనుకునేవారు. బాబాని ఎలా అనుకునేవారు, ఈయన దక్షిణలు వసూలు చేస్తాడని చెప్పి ఎట్లా అనుకునేవారు. అట్లాగే స్వామిని కూడా కొంతమంది ధనాశపరులు, లోబులు, స్వామి గురించి సరిగ్గా అవగాహన లేని వాళ్ళు అట్లా అనుకుంటూ ఉండేవారట. ఇంకా మనం కామాక్షమ్మ నడుం నొప్పితో ఆవిడ బాధపడిందట. స్వామి చెప్పిన పసరు వేసిన తగ్గలేట. స్వామి ఏమో ఎల్లుండికి నీ బాధ తీసివేసినట్లు పోతుంది అన్నారట. ఆ తర్వాత ఆ బాధ కనిపించకుండా పోయిందట ఆవిడికి. అలాగే ఆవిడ కొన్ని పచ్చాలు కూడా చెప్పారనమాట. భజన చేసుకో, నీకు అప్పుడు జబ్బులు రావు, చేపలు తినద్దు అని చెప్పారట. ఇంకా అతని పిల్లవాడికి వాళ్ళ అబ్బాయికి కూడా బిడ్డలు లేకపోతే
అతనికి బిడ్డల్ని ప్రసాదించారు అనమాట. అప్పుడు ఆ తల్లి వద్ద పాలు లేకపోతే స్వామికి చెప్పుకున్నారట. రాత్రి స్వామి కలలో కనిపించి తమ కౌపీనం తాడులాగా పేని ఆ తల్లికి తాకిచ్చమన్నారట. తెల్లవారేసరికి ఆవిడకి పాలు వచ్చాయన్నమాట, పాలు పడ్డాయట. ఒక అతనికి అలాగే ఏం చెప్పారట, 15 రోజులు తీర్థయాత్రలకు పొమ్మని చెప్పి కొన్ని వస్తువులు చెప్పారట. అవి కొని మొలతాడు కట్టుకో, జబ్బులు నీవు పొమ్మంటే పోతాయని చెప్పారట. అతడు యాత్రకు వెళ్ళి అక్కడ ఎవరికైనా బాగోపోతే ఆ జబ్బులు పొమ్మంటే పోతూ ఉండేవన్నమాట. అతడు తిరిగి ఆశ్రమానికి చేరిన తర్వాత కొద్దిసేపట్లో ఎవరో వచ్చి ఎద్దుకు జబ్బు చేసిందని చెప్పారట. ఇతను ఎద్దులను సమీపించి జబ్బులను పొమ్మని ఆదేశించాడు. కానీ జబ్బు తగ్గలేదు, ఆ ఎద్దు చనిపోయింది. స్వామికి వచ్చి చెప్తే ఇక ఆ వస్తువులు నీ తోటాలు పనిచేయవు అన్నారట. అంతవరకు అమోఘంగా పనిచేసింది స్వామి ఆశీస్సులే. స్వామి ఆశీస్సుల వల్లనే తప్ప అదేమో అతను ఆ కొన్న మొలతాళ్ళలో కట్టుకున్నవి ఆ వస్తువులు వాటి వలన కాదు, స్వామి ఆశీస్సుల వల్లనే అది అలా పనిచేసాయి అన్నమాట ఆ వస్తువులు అని. ఇప్పుడు వాళ్ళ చేతితో ఏదైనా ఇచ్చారనుకోండి తీసుకోమని, వారి సంకల్పం అంతే తప్ప ఆ పదార్థంలో ఉండదేమి. వారి సంకల్పంతో ఒక పదార్థాన్ని ఎట్లా మన చేతిలో పెడతారనమాట. ఆ సంకల్ప బలం వల్ల మనకి ఆ రోగాలు తగ్గడం కానీ ఇవన్నీ జరుగుతాయి, వారి సంకల్పం వల్ల జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి లీలామృతంలో కూడా వస్తుంది. ఒకసారి బాబా అతనికి సోనాముఖి కషాయం ఏదో ఇస్తారనమాట, ఒక అతనికి ఇస్తే అది పని చేస్తుంది. మళ్ళీ తర్వాత అతను దేనికో గుర్తులేదు నాకు దేనికి ఇచ్చారు బాబా, మళ్ళీ అతను అదే వైద్యం చేసుకుంటే అతనికి తగ్గదన్నమాట. అప్పుడు ఆయన సంకల్ప బలం వల్లే తగ్గిందన్న విషయాన్ని అతను గ్రహిస్తారు. మనకి లీలామృతంలో కూడా ఉంటుంది, సాయి సంకల్పం వల్లే తగ్గుతుంది తప్ప పదార్థం అని కాదు అని చెప్పి. స్వామి ఒకరోజు నారాయణయ్యకు తాము మంత్రించిన గుడ్డ ఇచ్చి, ఇక్కడి నుంచి చదువుకోవాలి మనం, మంత్రించిన గుడ్డ ఇచ్చి దానితో రోగుల బాధలు నివారించమన్నారు. ఒకసారి ఏం చేశారట స్వామి, నారాయణయ్య అనే అతనికి ఆయన మంత్రించి ఒక గుడ్డ ఇచ్చారట. ఇచ్చి దానితో రోగుల బాధలు నివారించు అని చెప్పారట. మొదట అతడు అలా చేయగానే వెంటనే తేలు పాము కాట్లు కూడా తగ్గిపోయాయి. సరే అతను అట్లా చేయడం మొదలుపెట్టాడు. స్వామి ఇచ్చినప్పటి నుంచి, ఆ గుడ్డ ఇచ్చినప్పటి నుంచి చేస్తుంటే వెంటనేటండి తేలుకాట్లు పాము కాట్లు కూడా తగ్గిపోవడం మొదలైందిట. ఆ తర్వాత కొంత బాధ అనుభవించాక కానీ తగ్గడం లేదు. ఆ తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఏమైందంటే టకటక తగ్గిపోయాట తేలుకాట్లు పాము కాట్లు. తర్వాత కొంత బాధ అనుభవించిన తర్వాత తగ్గుతోందిట. అది విని స్వామికి చెప్పాడు. అది విని స్వామి, అయ్యా 1,00,000 పాపాలకు ఒక్కసారి తేలు కుడుతుంది కనుక ఆ బాధను వెంటనే తగ్గిస్తే పైవాళ్ళు నీవు లేని సమయంలో వాళ్ళు మరలా కుట్టిస్తారు. ఎందుకు స్వామి ఇట్లా జరుగుతుంది అని అడిగట్ట. ముందు అట్లా తగ్గాయి, ఇప్పుడేంటి ఇట్లా తగ్గట్లేదు కొంతమందికి అని అడిగితే అప్పుడు చెప్పారట స్వామి, 1,00,000 పాపాలకు ఒక్కసారి తేలు కుడుతుంది. 1,00,000 పాపాలు చేసిన వాడికి ఒక్కసారి తేలు కుడుతుంటా. ఆ తేలు కుడితే ఎంత బాధ అండి అసలు. కనుక ఆ బాధను వెంటనే తగ్గిస్తే పైవాళ్ళు నీవు లేని సమయంలో వాళ్ళు మరలా కుట్టిస్తారు. వెంటనే తగ్గించేసామనుకోండి, అతను ఆ బాధను అనుభవించుకోండి. 1,00,000 పాపాలు చేశాడు, మరి అనుభవించొద్దు ఆ తేలుకాటు బాధ. ఒకవేళ తగ్గిస్తే కనుక పైవాళ్ళు మళ్ళీ కుడతారు, మళ్ళీ కుట్టిస్తారట. అంటే భగవంతుడు మళ్ళీ వాడు అనుభవించడానికి మళ్ళీ తేలు కుడుతుంది, తేలో పాము ఏదో ఒకటి కుడుతుంది అనమాట. అలా అప్పుడు పూర్తిగా అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడే కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది కదా, అప్పుడు ఇంకా పూర్తిగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడే కొంచెం అనుభవించేస్తే, వెంటనే తగ్గపోయినా సరే కొంచెం అనుభవించేస్తే అది మంచిది, అది బెటర్ కదా అని చెప్పారు. అప్పుడు సరిపోతుంది కదా, లేకపోతే మళ్ళీ కుడుతుంది, మళ్ళీ చాలా ఎక్కువ అనుభవించాలి అని చెప్పారట. అందుకే మనకు చూడండి, ఒక్కసారి కష్టాలు వచ్చినా సరే అవి వెంటనే తొలగపోవచ్చు. ఏంటి ఇంత పారాయణ చేశాను, ఇంత చేశాను, బాబా వెంటనే తీర్చలేదే, ఇట్లా అనిపించవచ్చు. చెప్పలేము, అది మనకు కొంత అనుభవించవలసి ఉందేమో, ఎన్ని పాపాలు చేస్తుంటామో ఆ కష్టం వచ్చిందంటే. అందుకని కొంత అనుభవింపజేసి తర్వాత తగ్గించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అది దాని తీవ్రతను బట్టి, మనం చేసుకున్న ఆ పాపాల తీవ్రతను బట్టి అన్నమాట, వారి సంకల్పము అన్నీ.
ఆత్మజ్ఞానుల దృష్టిలో మనము మన దృష్టికి మహాత్ములు ఆత్మజ్ఞానుల దృష్టిలో మనము మన దృష్టికి మహాత్ములు పిచ్చివారుగా తోచడంలో ఆశ్చర్యమేమీ లేదు. వారిని గుర్తించి లౌకికమైన మేలు మాత్రమే పొందిన వారి కంటే చక్కగా సేవించగలిగిన వారెంతో ధన్యులు. కారణం వారి ఆదేశాలు కొన్ని మనకు అంతుపట్టనివిగా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనదండి. మామూలుగా ఆధ్యాత్మికతలో నేను నిన్న కూడా చదువుతుంటే కనిపించింది అనమాట, అమ్మగారు రాసింది. మామూలుగా ఆధ్యాత్మికతలో ఎట్లా ఉంటుందంటే, చాలామంది స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనుకుంటే ఏమనుకుంటారంటే భగవంతుడిని ప్రార్థించడం, మన కష్టాలు తొలగించుకోవడం, అదే అనుకుంటారు అంతే. అంటే నాకు ఇప్పుడు కష్టం వచ్చింది, నేను ఏదో పారాయణ చేస్తాను, లేకపోతే ప్రదక్షిణాలు చేస్తాను, ఏదో షిరిడియో తిరుపతి వెళ్తానని మొక్కుకుంటాము, వెళ్తాము, అలా ఏదో లేకపోతే ఇంత సమర్పించుకుంటాం అనుకుంటాము, చేస్తాము, ఆ కష్టం తీరుతుంది అంతే. ఇదే ఆధ్యాత్మికత అనుకుంటారు. ఇట్లా ప్రార్థించుకోవడం, అవి తొలుగుతూ ఉంటాయి, అదే అనుకుంటారు. అది అసలైన ఆధ్యాత్మికత కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అవి ఎందుకు తొలగిస్తున్నారు మనకు ఆ కష్టాన్ని, ఆ బాధని? అయినా భగవంతుడు తద్వారా మనం సన్మార్గంలోకి రావడం కోసం, అంటే వారు చెప్పిన బోధని మనం అర్థం చేసుకుని మనం ఆచరించడం కోసం అన్నమాట. అంటే పిల్లాడు ఉన్నాడండి, వాడు హోంవర్క్ చేయట్లేదు, మనం చాక్లెట్ ఇచ్చాము, చాక్లెట్ తినేసి వెళ్ళిపోతే కుదురుతుందా? వాడు చేయాలి కదా, ఎందుకు ఇచ్చాం మనం? ఆ హోంవర్క్ చేస్తాడని ఇచ్చాం కదా, ఉదాహరణ చెప్తున్నాను. హోంవర్క్ చేయకుండా వాడు చాక్లెట్లే తింటున్నాడు అనుకోండి, ఎట్లా ఒప్పుకుంటుంది? అమ్మా నాన్న ఒప్పుకుంటారు, మనం ఒప్పుకుంటాం అలాగా? అరే నీకు ఎందుకు ఇచ్చాను రా అది ఆ చాక్లెట్, హోంవర్క్ చేస్తావని ఇచ్చాను, హోంవర్క్ మానేసి ఒకటే తీసుకుంటున్నావేంటి? కుదరదు కదా అది. అలాగే ఇది కూడా చాలా మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా సరే ఎందుకు అన్నది ఆలోచించుకోవాల్సిన విషయాలన్నమాట ఇవన్నీ. చాలా ఏదో నేను పూజ చేసేస్తే సరిపోతుంది అలా కాదు స్పిరిచువాలిటీ అనేది. అది ఇచ్చేస్తే సరిపోతుంది, అది చేస్తే సరిపోతుంది కాదు. అసలు ఏది ఎందుకు చేస్తున్నాం, ఎట్లా ఏ భావంతో చేస్తున్నాం, దానివల్ల మనలో అది చేయడం వల్ల మనలో ఏం మార్పు వస్తుంది, ఏం మార్పును తెచ్చుకుంటున్నామా లేదా, మనలో మార్పుకి అది ఉపయోగపడుతుందా లేదా కదా. ఏదైనా చేస్తున్నామంటే మార్పు రావాలి మనలో కదా. అది అందుకని ఆత్మజ్ఞానుల దృష్టిలో మనము మన దృష్టికి మహాత్ములు పిచ్చివారుగా తోచడంలో, ఆత్మజ్ఞానుల దృష్టిలో మనము మన దృష్టికి మహాత్ములు పిచ్చివారుగా తోచడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఆత్మజ్ఞానుల దృష్టిలో మనము, ఆత్మజ్ఞానులు ఉన్నారనుకోండి, మనం పిచ్చాళ్ళలా కనబడతాం అంతే కదా. ఇప్పుడు బాబాకి మనం పిచ్చాళ్ళలా కనబడతాం. ఎంతసేపు ఏమిటి ఎంత సచ్చిదానందం ఉంది, వీళ్ళు ఏమిటో డబ్బు అంటాడు, కోరికలు అంటాడు, ఇంకోటి అంటాడు, పెళ్ళి అంటాడు, చదువు అంటాడు, ఉద్యోగం అంటాడు, పిల్లలు అంటాడు, ఏంటి అసలు వీడు అనిపిస్తుంది. సరిగ్గా ఉండడే, ఇలా ఇంతటి ఆనందం ఉంటే ఇంత దుఃఖాన్ని పోగు చేసుకుంటున్నాడే అనేసి అజ్ఞానులందరికీ మనం పిచ్చివాళ్ళల్లా కనబడతాం. వాళ్ళకి మన దృష్టికి మహాత్ములు పిచ్చివారుగా కనబడతారు. మన దృష్టికి ఎలా ఉంటుంది? మహాత్ములు పిచ్చివాళ్ళలా కనబడతారు. ఏంటి ఇంకేమీ లేదేంటి, ఏమీ అవసరం లేదా, ఏమీ అక్కర్లేదా, మనం ఏదో చాలా గొప్పగా ఉన్నట్టు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పిచ్చివాళ్ళలా కనబడతారు మనకి, వాళ్ళకి ఏదో బ్రతకడం చేతకానట్టు కదా, అట్లా అనిపిస్తూ ఉంటుంది మనకి. మనమేమో వారికి పిచ్చివాళ్ళలా కనిపిస్తే కరెక్ట్, అసలు ఇది చాలా కరెక్ట్ అయింది అలా అనమాట. ఆశ్చర్యం ఏమీ లేదు ఇందులో అని చెప్తున్నారు. వారిని గుర్తించి, అంటే మహాత్ములను గుర్తించి లౌకికమైన మేలు మాత్రమే పొందిన వారి కంటే చక్కగా సేవించగలిగిన వారెంతో ధన్యులు. అలా మహాత్ములను గుర్తించి లౌకికమైన మేలు మాత్రమే, అంటే మన కష్టాలు కోరికలు తీర్చుకోవడం అనేటువంటి మేలును పొందిన వారి కంటే చక్కగా సేవించగలిగిన వారెంతో ధన్యులు. చక్కగా వారిని అర్థం చేసుకుని వారి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని
అర్థం చేసుకుని వాళ్ళని చక్కగా సేవించగలిగిన వాళ్ళు ఎంతో ధన్యులట. వాడు ధన్యులు, మహాత్ముల్ని సేవించుకునే వాళ్ళు ధన్యులు అది చెప్తున్నారు. కారణం వారి ఆదేశాలు కొన్ని మనకు అంతుపట్టనివిగా ఉంటాయి. వారి ఆదేశాలు కొన్ని మనకు అంతుపట్టు, అర్థం కావు. ఏది ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి తమ సన్నిధిలో ఉన్న భక్తులలో ఒకరిని స్వామి ఇంటికి పొమ్మనేవారు. ఒక్కొక్కసారి ఎట్లా జరిగేదట, స్వామి సన్నిధిలో ఉన్న భక్తుల్లో ఒకరిని స్వామి ఇంటికి వెళ్ళిపోమనేవారట. లేక ఒక చోట కూర్చున్న వారిని లేచి మరొక చోటకు పొమ్మనేవారు. ఓ చోట ఒకడు కూర్చున్నారనుకో, లేచి అక్కడికి వెళ్ళు అని చెప్పి వేరే ప్లేస్ అక్కడికో పంపించేవారు. అసలు ఆయన ఏది ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదు. తలుపూరులో ఒకసారి తమ సేవకుల నలుగురిని తూర్పు వైపు గట్టు వరకు పొమ్మని ఆదేశించారు. ఒకసారి సేవకులని నలుగురిని తూర్పు వైపున గట్టు వరకు పొమ్మని చెప్పారట. ఇద్దరు వెళ్ళి వస్తే ఊరుకోలేదు. అప్పుడు నలుగురు వెళ్ళి తూర్పు త్రోవనే వస్తుంటే ఉత్తరపు త్రోవనే రమ్మను అని కబురు చేశారు. ఆయన ఒక్కొక్కప్పుడు తమలో తాము బ్రహ్మాండంగా నవ్వుకునేవారు. ఒకసారి పెంచల కోనలో ఎవరో రోగి వస్తే అతనికి గురువయ్యను గుడ్డతో మంత్రించమని చెప్పి తర్వాత అతనికి స్వామి మంత్రించారు. ఇలా ఎన్నో వారి చేష్టలు ఏదెందుకు చేస్తున్నారో మనకు అసలు ఏమీ అర్థం అవదన్నమాట. వారు ఒక్కోసారి పిచ్చివాళ్ళల్లో కూడా మనకి అనిపిస్తూ ఉంటారనమాట. నెల్లూరులో జనసమ్మర్దం, ముఖ్యంగా అవధూతలండి. అవధూతల దగ్గర అట్లాగే ఉంటుంది. అసలు ఏమీ పిచ్చివాళ్ళకి అవధూతలకి మనకి తేడా తెలియదు. మనమైతే చెప్పలేం. మనకి మాస్టర్ గారు ఈయన గొప్ప అయినా అట్లా చెప్పారు కాబట్టి మనకి ఓహో ఇంతమంది అవధూతలు ఉన్నారా అని అర్థమవుతుంది. వాళ్ళ చరిత్ర గ్రంథాలు మనకి మాస్టర్ గారు ప్రసాదించారు కాబట్టి మనం చదువుకుని తెలుసుకుంటున్నాం వారి గురించి. మనకై మనంగా వారిని చూస్తే పిచ్చివాళ్ళే అనుకుంటాం. ఖచ్చితంగా మనం అసలు గుర్తించడం, లేదా పిచ్చివాళ్ళని ఎవరో చూసి మహాత్ముడు అనుకుంటాం. అలానూ ఉంది. పైత్యం ఎక్కువైతే అది కూడా ఉంటుంది. నెల్లూరులో జనసమర్థం ఎక్కువ గనుక స్వామిని ఎక్కడికైనా రిక్షాలో తీసుకొని పోయేవారు. స్వామిని నెల్లూరులో రిక్షాలో తీసుకెళ్ళేవారట. కానీ ఒకరోజు ఎందుకో కానీ ఆయన రిక్షా ఎక్కకుండా డోలీలోనే ఎక్కి మోయించుకున్నారు. ఒకరోజు ఎందుకో ఆయన రిక్షా ఎక్కలట్టండి, డోలీ ఎక్కి కూర్చుని మోయించుకున్నారట. ఆ ముందటి రాత్రి చెప్పకుండా సినిమాకు పోయినందుకు స్వామి తమను శిక్షించారని సేవకులు అనుకున్నారు. ఎందుకంటే ముందటి రోజుట స్వామికి చెప్పకుండా ఆయన తెలియకుండా సినిమాకి వెళ్ళారట వాళ్ళు. అందుకని వెళ్ళినందుకు స్వామి ఇట్లా శిక్షించారు, ఇట్లా డోలీలో ఊరంతా తిప్పించారని చెప్పి వాళ్ళు అనుకున్నారట. వాళ్ళు స్వామికి చెప్పినట్లుగాక మరొక విధంగా చేస్తే స్వామి మౌనంగా ఉండి ప్రధాన సేవకులకి శాస్తి జరిగేలా చేసేవారు. వాళ్ళు స్వామి చెప్పినట్లు కాకుండా మరొక విధంగా చేస్తే, స్వామి ఏదైనా చెప్తే అట్లా కాకుండా వేరే రకంగా ఏమైనా చేశారనుకోండి, ఏ విషయంలోనైనా స్వామి మౌనంగా ఉండి ప్రధాన సేవకులకి శాస్తి జరిగేలా చేసేవారు. ఆ ప్రధాన సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదో ఒక శాస్తి జరిగేలా చేసేవారు అనమాట, చెప్పినట్టు చేయకపోతే. స్వామి పెన్నపద్వేలు ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ఆమె తన మేకపిల్లను వెతుక్కుంటూ ఆయన ఉన్న ప్రదేశానికి వచ్చింది. స్వామి ఆమెకు గుండం మధ్యలో కూర్చుని కనిపించారు. స్వామి తప్పక చనిపోతారని ఆమె తలిచింది. తెల్లవారి ఏటి దగ్గర స్వామి స్నానం చేసి పంచె ఆరపెట్టుకుంటుండే చూసి ఆమె విస్తుపోయింది. ఒకసారి ఒక ఆవిడ తన మేకపిల్లను వెతుక్కుంటూ వచ్చేసరికి అంటే స్వామి ఉన్న ప్రదేశానికి ఆవిడ వచ్చిందనమాట. స్వామి ఆమెకు గుండం వేస్తారు కదా స్వామి, ఆ గుండం మధ్యలో ఆయన కూర్చొని కనిపించారట, చుట్టూ మంటలు మధ్యలో ఆయన. ఆవిడ అనుకుంటే స్వామి తప్పకుండా చనిపోతారు, ఆ మంటల్లో ఆయన కాలిపోయి చనిపోతారు అనుకుంటా. ఆవిడ వెళ్ళిపోయింది. తెల్లవారి ఏటి దగ్గర స్వామి స్నానం చేసి పంచె ఆరబెట్టుకుంటున్నారట. తెల్లవారి స్వామి ఏటి దగ్గర స్నానం చేసి పంచె ఆరబెట్టుకుంటుంటే ఆవిడ చూసి విస్తుపోయింట, ఆశ్చర్యపోయింట. అయ్యో ఈయన కాలిపోయి ఉండాలి కదా, లేదే, ఈయన చనిపోలేదే మంటల్లో అనుకుందట. ఇలాగా మనకి బాబా దగ్గర కూడా ఒక బాబా ఒకసారి శరీరం ముక్కలుగా పడి ఉంటుంది మసీదులో. ఒక అతను చూస్తాడు, చూసి అమ్మో బాబాని ఎవరో హత్య చేశారు, చంపేశారని చెప్పేసి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పొద్దున్నే వస్తాడనమాట. వచ్చి ఎవరితో చెప్పకుండా ఇంకా రాత్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే వస్తాడు. చూసేసరికి బాబా యథాస్థానంలో కూర్చుని ఉంటారు. కూర్చుంటే రాత్రి చూసి భయపడ్డావా అని అడుగుతారు అతన్ని. అంటే సాయి ఖండయోగం చేసేవారనమాట అని చెప్పి మాస్టర్ గారు అందులో రాస్తారు.
అట్లాగా మనకి ఇక్కడ కూడా స్వామి మంటల్లో మధ్యలో కూర్చున్నారు, చుట్టూ మంటలు ఉన్నాయి. అమ్మో స్వామి ఇంకా చనిపోతారు ఇవాళ అనుకుంది. కానీ చూసేసరికి మొన్నాళ్ళ ఏడు దగ్గర స్నానం చేసి ఆయన చక్కగా పంచె ఆరబెట్టుకుంటున్నారు ఆయన. అది ఒకనాటి ఉదయమే స్వామివారి చేతులు కాళ్ళు కాలి విపరీతంగా బొబ్బలెక్కాయి. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. కారణం అడిగితే రాత్రి పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసి పోయారయ్యా అన్నారు. ఎక్కువగా కాలిన కుడి భుజానికి డాక్టర్లు కట్టుకట్టపోతే కట్టించుకోలేదు. భక్తులు బలవంతంగా మందు వేసి కట్టారు. ఒకసారి ఏమైందిట, స్వామికి బొబ్బలెక్కేసేట, ముళ్ళు కాలిపోయి ఉందిట. ఆయన ప్రశాంతంగా ఉన్నారట. అసలు ఎక్కడ నొప్పని కానీ ఏం లేదు, ప్రశాంతంగా అలా ఉన్నారట. కారణం అడిగిరే ఏంటి స్వామి ఇట్లా బొబ్బలు ఉన్నాయేంటి ఒంటి మీద అని అడిగితే రాత్రి పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అన్నారట. రాత్రి పైవాళ్ళు వచ్చాను, నా మీద ద్రావకం పోసిపోయారని చెప్పారట. ఎక్కువగా కాలిన కుడి భుజానికి డాక్టర్లు కట్టబోతే కట్టించుకోలేదు. కుడి భుజం ఎక్కువ కాలు ఉందట, దాన్ని కట్టబోతుంటే ఆయన కట్టించుకోలేట. భక్తులు బలవంతంగా మందు వేసి కట్టారు. చూడలేక భక్తులు ఆయన ఆ కాలిపోయిన దాన్ని బలవంతంగా మందు వేసి కట్టారట. స్వామి అందరినీ ఏమార్చి ఆ కట్లు కత్తితో కోసేవారు. వాళ్ళందరూ చూడనప్పుడు ప్రతి నిమిషం చూసుకోలేరు కదా, వాళ్ళు ఏదో పనుల్లో ఉన్నప్పుడు ఈయన కత్తితో కోసేసుకునేవారట కట్లన్నీ. కత్తి తీసుకుంటే ఊరుకునేవారు గారు. కత్తి మళ్ళీ వెనక్కి, స్వామి ఏంటి అట్లా కత్తిరం చేస్తుందని వెనక్కి తీసుకుంటే ఆయన ఊరుకునేవారు కట్ట. 2 రాత్రులు సేవకులు ఎలాగో కాపలా కాశారు. ఆయన కట్లు కట్టేసుకోకుండా 2 రాత్రులు కాపలా కాశారట సేవకులు. 3వ రాత్రి సేవకులకు నిద్ర తూగగానే స్వామి కట్టు కోసేసి పుండు నుండి కూడా 2 అంగుళాలు కండ కోసి ఒక ముంత మీద పడేశారు. అయ్యో బాబాయ్ చూడండి, 3వ నాటి రాత్రి 2 రోజులు వాళ్ళు మెలకుగా కాపలా కాశారు. స్వామి ఉంచుకోరు కదా, తెలుసు కదా, అందుకని 3వ రోజు వాళ్ళకి నిద్ర వచ్చేసింది. ఎన్ని రోజులు ఉంటారు? 3వ రోజు నిద్ర వచ్చేసింది సేవకులకి, కాపలా ఉన్న వాళ్ళకి. వచ్చేస్తే ఈయన ఏం చేశారట, స్వామి కట్ట కోసేశారట. కోసేసి పుండు నుండి, అక్కడ పుండు పడిపోయింది కదా, ఆ పుండు నుండి 2 అంగుళాల కండ కోసేశారట. పుండు నుంచి 2 అంగుళాల మేర కండ తీసేసి ఒక ముంత మీద పడేశారట. గాయం నుండి రక్తం కారింది. అసలు చూడండి, గాయం నుంచి రక్తం కారిపోతుంట. 2 అంగుళాలు కోసేశారు, ముద్దని తీసేశారు. అక్కడ తులసమ్మ వెంకమ్మ ఆ కండను ఒక డబ్బాలో దాచారు. చిత్రంగా దాని నుండి వింతైన పరిమళం ఆశ్రమం అంతా వ్యాపించింది. చూడండి, అప్పుడు ఏం చేశారు, తులసమ్మను వెంకమ్మ ఆ స్వామి ముంత మీద పడేసిన కండ ఉంది కదా, శరీరంలో కండ, అది తీసుకెళ్ళి ఒక డబ్బాలో దాచారు. దాచితే చిత్రంగా దాంట్లో నుంచి, ఆ కండ ఉన్న బాక్స్ దాంట్లో నుంచి వింతైన పరిమళం ఆశ్రమం అంతా వ్యాపించిందిట. మొత్తం మంచి, అసలు ఆ రక్తపు ముద్దలో ఉన్న దాన్ని పడేస్తే ఏమవ్వాలండి అసలు. కానీ చాలా విచిత్రంగా వింతైన పరిమళం వచ్చి ఆశ్రమం అంతా వ్యాపించిందిటండి. వెంకమ్మ తెలియక ఆ ముక్కను ఒకరికి చూపినప్పటి నుంచి ఆ పరిమళం అంతరించింది. వెంటనే వెంకమ్మ గప్ప ఏం అద్భుతం ఇది అని చెప్పేసి మనకి ఆగదు కదా, ఆవిడేం చేసింది, ఆ మొక్కను ఇంకోళ్ళకి చూపించింట. దీని నుంచి పరిమళం వస్తుంది, దీని నుంచే వచ్చేదంతా పరిమళం. అందరూ అనుకుంటారు కదా, ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటారు. వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళ మొక్క అందులో పెట్టారు కదా, తీసుకెళ్ళి చూపించేసరికి అప్పటి నుంచి ఆ పరిమళం అంతరించిపోయింట. ఎందుకని చెప్పండి, ఆలోచించుకోవాలి మనం. ఇక్కడ కూడాను బాబా చరిత్రలో చూస్తే మనకు అర్థమవుతుంది ఇది. ఒకసారి బాబాకి ఒక చెక్క బల్ల సమర్పిస్తారు, పొడుకోడ సమర్పిస్తే బాబా ఏం చేస్తారు, చాలా చిన్నది 2 అడుగులు ఏదో రాస్తారు అందులో మెజర్మెంట్స్ రాస్తే, ఆ చెక్క బల్ల ఏం చేస్తారు, చాలా చిన్నదనమాట. ఆయన ఏం చేస్తారు, ఆ గుడ్డ పీలికలతో పైన వేలాడదీస్తారు చెక్క బల్ల. అటు 2 దీపాలు ఇటు 2 దీపాలు పెట్టి మధ్యలో ఆయన పడుకుంటారనమాట. అంత హైట్లో కట్టి ఉంటుంది అది. ఆ గుడ్డ పీలికలు అసలు ఆ బల్లనే మోస్తాయో లేదో తెలియదు, గుడ్డ పీలికలు ఈయన మోస్తూ ఉంటాయి. అసలు ఈయన అంత చిన్న బల్ల మీద ఎట్ట పడుకున్నారు, అసలు ఎలా ఎక్కుతున్నారు పైకి, ఇలా అనమాట. ఎన్నో అలా పడుకుంటూ ఉంటే అప్పుడు చాలామంది అది చూడడానికి ఆ విచిత్రాన్ని ఎగబడ్డారట. ఎగబడేసరికి బాబా ఏం చేశారు, ఆ చెక్క బల్ల తీసి విడిచేసి దొన్నిలో పడేశారు.
ఎందుకంటే వాళ్ళకేం పబ్లిసిటీ అక్కర్లేదు, అలాంటి వ్యామోహం వాళ్ళకి లేదు, జనాలు చూడాలని ప్రదర్శించడం అట్లాంటివి వారి దగ్గర ఉండవు. మహనీయుల దగ్గర అసలైన మహనీయుల దగ్గర అవన్నీ ఉండవు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఆకర్షించడానికి వాళ్ళేమీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడాను అప్పటి నుంచి అది ఆగిపోయింది, ఆ పరిమళం రావట్లేదు. వస్తే జనాలు ఎగపడతారు కదా. అలాంటి మహత్యాలు కాదు కదా వాళ్ళు చూపించాల్సింది, చెయ్యాలనుకున్నవి. అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకొని దీన్ని ఎందుకు ఎందుకు ఎట్లా చేశారు వారు అనే దాన్ని చూస్తే అసలైన మహనీయులు ఎట్లా ఉంటారన్నది మనకి అర్థమవుతుంది అన్నమాట. నకిలీ ఎట్లా ఉంటుంది, చూపించుకోవడం ఉంటుంది అన్నమాట. జనాల్ని ఆకర్షించుకోవడం కోసం చూపించుకోవడాలు ఉంటాయి, అవన్నీ చేసి చూపిస్తూ ఉంటారన్నమాట. వాటిల్ని జనాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎదురుగుండా అది. ఇంకా ఏంటంటే స్వామి నడవలేని రోజులో ఒకరోజు అక్కం వెంకటరామిరెడ్డి గారింట్లో ఉన్నారు. ఉదయం సుమారు 10 గంటలకు స్వామి తమ స్థానంలో లేరు. ఒక బండి జల్లతో వత్తిగిల్లి పడుకుని ఉన్నారు. ఆయనకు 12 అంగుళాల పొడుగున ప్రేగు వేలాడుతున్నది. ఒకసారి స్వామి అట్లా పడుకుని ఉన్నారట. ఉదయం 10 గంటలకు ఆయన స్థానంలో లేరట. ఒక బండి జల్లులో ఒత్తిగిల్లి పడుకున్నారట. 12 అంగుళాల పొడుగున పేగు వేలాడుతోందిట. ఒక కాకి దాన్ని పొడుస్తుంటే రక్తం కారుతున్నది. ఆయన కడుపులోంచి పేగు బయటకు వచ్చేస్తుంది. 12 అంగుళాలు ఒక కాకి దాన్ని పొడుస్తోంది, రక్తం వస్తుంది. దాన్ని తోలబోతే ఆయన అబ్బో పాపం తీసుకుపోతుంటే తోలేస్తే ఎలా అన్నారట. పాపం తీసుకుపోతుంది, అది మీరు తోలేస్తే ఎలాగా అన్నారట. ఆ దృశ్యం చూడలేక స్వామికి కనిపించకుండా చాటు నుండి సేవకులు కాకిని తోలేశారు. ఇంకా చూడలేపారట, అది పొడిచేస్తుంది అక్కడ ఆ పేగుల్ని తీసుకుపోవడానికి. ఇంకా ఆ దృశ్యం చూడలేపారు, రక్తం గారిపోతుంది, చూడలేకపోయారట. చూడలేకపోయి ఇంకా స్వామికి కనబడకుండా కాకిని తోలుతున్నారట, వాడు తోలేశారట. కొంతసేపటికి ప్రేగు లోపలికి పోయింది. కొంతసేపటికి ఆ పేగు దానంతటదే లోపలికి వెళ్ళిపోయింట. ఆయనను భక్తులు ఎత్తుకు రాబోతే ఆయన ఒప్పుకోలేదు. ఆయనే దేకుతూ వచ్చి తమ స్థానంలో కూర్చున్నారు. ఆయన అంతలా అయింది కదా, ఆయనకి ఎత్తుకుని తీసుకొద్దామంటే ఆయన ఒప్పుకోలేట. ఆయన డేక్కుంటూ వచ్చి అక్కడ ఆయన స్థానంలో కూర్చున్నట్టు. ఒకసారి స్వామిని బండి మీద తీసుకుపోతున్నారు. ఆయన ధ్యానస్తులయ్యాక బండి కుదుపుల వలన వారి శరీరం పక్కకు జరిగి వారి మోకాలు బండి చక్రానికి రాసుకుని రక్తం కారుతున్నది. దానిని తొడవ ఎత్తునిస్తుంటే ఆయన తొడవనివ్వలేదు. ఒకసారి స్వామి బండి మీద వెళ్తూ ఆయన ధ్యానస్తులు అయిపోయారట. అప్పుడు పక్కన పడిపోయారట, పక్కకు జరిగారట. అప్పుడు వారి మోకాలకు బండి చక్రానికి రాసుకుని రక్తం గారిపోతుంట. దాన్ని తొడవడానికి ప్రయత్నిస్తే సేవకుల్ని ఆయన తొడవనివ్వలేదు, ఒప్పుకోలేట. జమీందారు వెంకటరామరాజు తాను తలపెట్టిన యజ్ఞానికి మాధవదాసు వలె నాల్కలేని గంట మ్రోగించగల మహాత్ముని కోసం వెతుకుతూ స్వామి గురించి విని మనిషిని పంపాడు. స్వామి చీటీలో జమీందారు జన్మ వృత్తాంతము, జనన తేదీ వ్రాయించి పంపారు. అది చూచి ఆశ్చర్యపడి స్వామిని ఆహ్వానించడానికి భార్యతో సహా వచ్చాడు. సరిగా ఆ సమయానికి స్వామి బురదలో దిగి తలంతా బురద పూసుకుని పిచ్చివారిలా ఉన్నారు. ఆ రాజదంపతులు బురదలోని దిగి స్వామికి నమస్కరించి యజ్ఞానికి ఆహ్వానించారు. స్వామి వెళ్ళి నాలుక లేని గంటను మ్రోగించారట. భలే విచిత్రం చూడండి, ఇది భలే బాగుంది. జమీందారు వెంకటరామరాజు గారు ఆయన ఒక యజ్ఞం తలపెట్టారట. తలపెట్టి నాలుక లేని గంట మోగించగల మహాత్ముని కోసం వెతికారట. అంటే నాలుక లేని గంటకి ఇలా కొట్టడానికి ఉంటుంది కదా, అది ఉండదు అనమాట. ఆ నాలుక దాని కింద అది ఉండదు, కానీ ఆ గంట మోగాలి, కొట్టాలి, గంట మోగాలి. అలాంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారా, అది వాయించగలిగే మహాత్ములు ఎవరైనా ఉన్నారా అని స్వామి గురించి విని ఒక మనిషిని పంపారట. స్వామి చీటీలో జమీందారు జన్మ వృత్తాంతము, జనన తేదీ రాయించి పంపారు. పంపేసరికి స్వామి ఏం చేశారట, ఆ చీటీలో జమీందారు యొక్క జననము అవన్నీ, అతని వృత్తాంతమును, ఆయన పుట్టిన తేదీ అవన్నీ రాసేసి పంపేశారట. అది చూసి ఆశ్చర్యపడి స్వామిని ఆహ్వానించడానికి భార్యతో సహా వచ్చాడు. అది చూసి ఆశ్చర్యపడి ఎలా తెలిసింది ఇతనికి నా జన్మ వృత్తాంతం అంతా ఎలా తెలిసింది, నేను ఎట్లా జన్మించాను, ఏంటో, ఎక్కడికి చెందాను, ఏంటి, పుట్టుపూర్వోత్తరాలు అన్నీ ఉన్నాయి అందులో, ఆయన పుట్టిన తేదీ అన్నీ ఉన్నాయి.
చూసి ఈయనకి ఎట్లా తెలుసు అనుకుని, అమ్మో ఈయన ఎవరో మహనీయుడు అని చెప్పేసి ఈయన ఖచ్చితంగా తీసుకురావాలని వాళ్ళ భార్యను తీసుకుని స్వామిని ఆహ్వానించడానికి వచ్చాట. సరిగా ఆ సమయానికి స్వామి బురదలో దిగి తలంతా బురద పూసుకొని పిచ్చివారిలో ఉన్నారు. అదే రాజు ఆయన వచ్చే సమయానికి, ఆ జమీందారు వచ్చే సమయానికి బురదలో దిగి ఉన్నారట. స్వామి బురదంతా పూసుకున్నారట, మొత్తం ఒళ్ళంతా తల అంతా పిచ్చివాడిలో ఉన్నారట. ఆ రాజదంపతులు బురదలోనే దిగి స్వామికి నమస్కరించి యజ్ఞానికి ఆహ్వానించారు. వారేం మేము రాజులు కదా అని చెప్పేసి వాళ్ళు స్టైల్గా నుంచోడాలి అట్లా ఏం చేయలేదు. వాళ్ళు వారి అహంకారం ఏమీ లేకుండా వచ్చి ఆ బురదలోకి స్వామి దగ్గరికి బురదలో దిగి అక్కడే ఆయనకి బురదలో నమస్కరించుకున్నారట. యజ్ఞానికి ఆహ్వానించారట. యజ్ఞానికి మేము ఇట్లా తలపెట్టిన యజ్ఞానికి మీరు రావాలి స్వామి అని. స్వామి వెళ్ళి నాలుక లేని గంటను మ్రోగించారట. స్వామి ఆ యజ్ఞానికి వెళ్ళారట. వారు ఆహ్వానించిన తర్వాత ఆ నాలుక లేని గంటను ఆయన మ్రోగించారట. అద్భుతానందచర్యాయ నమః. ఇక్కడతో ఈ అధ్యాయం పూర్తయిందండి. రేపు మనం పాదుకల పిలుపు అనే 12వ అధ్యాయాన్ని మనం మొదలు పెడతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.